ఓం నమ శివ. నా పేరు సంపత్ కుమార్. మేము నల్గొండ నుంచి వచ్చాము. గుడి వాతావరణం కానీ గుడి కానీ బాగుంది. లోపల దర్శనం మామూలుగా ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎవరిని దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ గణపతి దేవుని దగ్గర దర్శనం చేసుకొని అలా జ్యోతిర్లింగేశ్వర స్వాములు అందరినీ దర్శనం చేసుకున్నాము. దాని తర్వాత మామూలుగా పుణ్యగురి దర్శనానికి వెళ్ళాము. మాకు ఇక్కడ గుడి ఉందని చెప్పి ఈరోజే తెలిసింది. ఈరోజే వచ్చాము. గుడి ఇక్కడ కట్టారు, మంచిగా ఉంది అని చెప్పి. అది అమ్మ నాన్న అనాథాశ్రయం అని చెప్పి దాని దగ్గరలోనే గుడి ఉందన్నారు. ఆ గుడికి వచ్చాము మేము. గుడి దర్శనం బాగుంది, వాతావరణం బాగుంది. నెక్స్ట్ ఈ వెనకాల మామూలుగా వెనకాల టెంపుల్ వెనకాల అందరు జ్యోతిర్లింగేశ్వర స్వామి దగ్గరనేమో అభిషేకం చేసుకోవడం బాగుంది. ఎక్కడ పోయినా కానీ అన్ని ఏరియాలలో దేవుడు ఇక్కడ ఉన్నది. ఆ దేవుని మీద అభిషేకం వాటర్ తోటి అభిషేకం చేసుకోవడం చాలా బాగా నచ్చింది. ఈ నెక్స్ట్ ఈ అనాథాశ్రయానికి కూడా మామూలుగా అంతో చేయడం కూడా మాకు బాగా నచ్చింది. వెనకాల గోశాల ఉంది. ఆ గోశాల దగ్గర కూడా పోయాం. గోశాల దగ్గర కూడా బాగా పీస్ఫుల్గా చల్లగా వాతావరణం బాగుంది. 12 జ్యోతిర్లింగాలను ఒకేచోట దర్శించుకునేలా మహాద్భుతంగా కట్టిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని దర్శించి శివానుగ్రహం పొందండి. ఆలయ పూర్తి నిర్మాణం కోసం ఇసుక, ఇటుక, కంకర, గ్రానైట్, సిమెంట్, ఐరన్ వంటి మెటీరియల్ను అందించి ఆలయ నిర్మాణంలో భాగం కండి. ప్రశాంతమైన వాతావరణంలో అద్భుతంగా కట్టిన మహాశివ క్షేత్రాన్ని కుటుంబ సమేతంగా సందర్శించి అలౌకికమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందండి.